సిరి ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేసావు? ప్లేట్ మమ్మీ ప్లేట్, నాకు చూడగానే భయం వేసింది. అయ్యో, అది బ్లడ్ కాదమ్మా, జస్ట్ కుంకుమ నీళ్ళు అంతే. దిష్టి తీసి బయట పడేస్తాం. వద్దు మమ్మీ వద్దు, నాకు ఏ దిష్టి వద్దు, నాకు భయంగా ఉంది. అమ్మా సిరి సిరి నాకు భయంగా ఉంది. శుభమా దిష్టి తీస్తుంటే ఇలా జరిగిందేంటి? కాంతం శాంతం శాంతవే, నువ్వు కంగారు పడి నా మనవరాల్ని కంగారు పెట్టుకో. జరిగినవన్నీ చూసి సిరి భయపడ్డట్టుంది. మనకంటే ఇంతకుముందు అలవాటు, కానీ సిరి చిన్నపిల్ల, తనకేం తెలుసు చెప్పండి? బాగా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎర్ర నీళ్ళనే రక్తం అనుకుని రియాక్ట్ అయి ఉంటుంది. అయినా దిష్టి తీయనంత మాత్రాన నా మనవరాలకి ఏమీ కాదు. అందరు లోపలికి వెళ్దాం, పదండి పదండి పదండి. ఓసై, నీకు బుద్ధి తక్కువై నీ గొంతు పిసుకుతాదన్నాను. నీకు దండ పెడతాను, నన్ను వదిలేవే అమ్మా, నన్ను వదిలేవే, వదిలేవే అమ్మా. ఏమండి ఏమండి, ఏడినా అమ్మో. అమ్మో తొందరగా రండిరా, నన్ను చంపేస్తుందిరా. ఒసై ఎక్కడున్నారే? ఆ దయ్యం మళ్ళీ వచ్చింది, ఏంటే పిచ్చి పట్టిన అలా వస్తున్నావు? ఏమైంది నీకు? ఏమండి, ఆ పిల్ల దయ్యం మళ్ళా వచ్చి నన్ను చంపినట్టు కలొచ్చిందండి. అందుకే అంటుంటారు డాక్టర్ని దయ్యాన్ని తిట్టకూడదని. ఇద్దరిలో ఎవరు కోపొచ్చినా పైకి పంపించేస్తారు. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు ఇలాగే అంటావు, రేపేమో రెచ్చిపోతావు. పడకే. ఏంటి సిరి, ఏమైంది? ఇంకా పడుకోలేదా? సిరి, ఏంటి డల్గా ఉన్నావు? దా లోపలికి రా. ఇప్పుడు చెప్పు సిరి, ఏమైంది?
డాడీ సిరి ఫ్రెండ్స్ కదా, నాతో చెప్పవా? ఈ తాయెత్తు నాకు వద్దు డాడీ, తీసేయండి. ప్లీజ్ డాడీ, తాయెత్తు తీసేయండి. తాయెత్తు తీసేయడం ఏంటి సిరి? తప్పు, అలా చేయకూడదు. స్వామీజీ అంకుల్ నీకు రక్షగా ఉండాలని ఇచ్చారు కదా, తీయకూడదు. ప్లీజ్ మమ్మీ. అసలు ఎందుకు తీసేయమంటున్నావు? ఉంటే నీకేంటి ప్రాబ్లం? పడుకున్నప్పుడు గుచ్చుకుంటుంది మమ్మీ, నిద్ర రావటం లేదు. వద్దంటున్నాను కదా. మమ్మీ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. సిరి గుడ్ గర్ల్ కాబట్టి మమ్మీ చెప్పిన మాట వింటుందంట. వెళ్ళి సైలెంట్ గా పడుకుంటుందంట. ప్లీజ్ డాడీ, నువ్వైనా మమ్మీకి చెప్పవా? పోనీ తీసేయకూడదా అంజలి? ఏంటండి మీరు కూడా అలా అంటారు? పాపని ఇబ్బంది పెట్టడం నాకేమైనా సరదానా? ఎటువంటి పరిస్థితుల్లోనూ తాయెత్తు తీయకూడదని స్వామీజీ గారు చెప్పారు కదా. నువ్వన్నది నిజమే, కానీ స్వామీజీ గారు ఆ తాయెత్తుని కట్టింది హనీ నుంచి సిరిని కాపాడడం కోసమే కదా. ఇప్పుడు హనీయే లేదు, ఈ తాయెత్తు ఎందుకు చెప్పు? ఏదైనా సరే ఒక్కసారి స్వామీజీ గారిని అడిగి తీయడం మంచిది. అయితే ఒక పని చేద్దాం అంజలి, ప్రస్తుతానికి తాయెత్తు తీసేద్దాం, సిరిని పడుకొని మార్నింగ్ కావాలంటే స్వామీజీ గారిని కనుక్కుందాం. ఓకేనా? నాకైతే ఇష్టం లేదండి. కావాలంటే మీరు తీసేయండి. సిరి, గీత వచ్చేసింది. గీత, నాకు తెలుసు నువ్వు బయటకు వచ్చేసావు. నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు. వచ్చేసావు. నీ అడుగు చప్పుళ్ళు ఇక్కడ ఇక్కడ నాకు వినిపిస్తున్నాయి. ఈసారి మాత్రం నిన్నెవ్వరూ అడ్డుకోలేరు. నువ్వనుకున్నది సాధిస్తావు. నాకు తెలుసు, నాకు తెలుసు. సిరి ఇంత పొద్దున్నే నిద్ర లేచిందా? సిరి, సిరి, ఏమండి?
ఎక్కడికి వెళ్ళుంటారు ఇంత పొద్దున్నే? సిరి, ఏమండి? సిరి, ఏమండి? ఏమైపోయారు? సిరి, ఏమండి? ఏమండి? అత్తయ్య, మావయ్య, సిరి, నీకు మా అగ్రజునికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంజలి. థ్యాంక్ యూ అక్క. వెల్కమ్ అంజలి. జరిగినవన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలకాలం ఇలాగే కలిసి ఉండాలి. అబ్బా అబ్బా కాంతం, జీవితంలో మొట్టమొదటిసారి నాకు నచ్చిన డైలాగ్ చెప్పావు. ఇది కళా నిజమా? నేనేమన్నా రాక్షసుని అనుకుంటున్నారా? ఎప్పుడు అరవడానికి? పిల్లలు కాబట్టి వాళ్ళ మంచి కోసం అరుస్తుంటాను. నా మాటలు కొంచెం కరుగ్గా ఉంటాయి గాని నేను చెడ్డదాన్ని కాదండి. నేను కొబ్బరికాయ లాంటి దాన్ని. పైకి గట్టిగా ఉన్నా లోపల తీయటి నీళ్లుంటాయి. ఓ, నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? నేను ఇంకా నిన్ను వెలగపడిన అనుకున్నాను. అది పైన పనికిరాదు, లోపల పనికిరాదు. అర్జున్, పెళ్లి రోజు కదా, అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోరా. అలాగే అన్నయ్య. రా. ఆశీర్వదించండి అన్న. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండండి. మీరిద్దరూ బాగా కష్టపడి కోట్ల కోట్లు సంపాదించి గొప్ప వాళ్ళవ్వాలి. అదేం దీవించడమే, ఆశీర్వదించడంలో కూడా డబ్బు ఇచ్చేనా? సరే సరే, ఇప్పుడు మన అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. ఓకే. ఏమండి, మనం కూడా సెల్ఫీ తీసుకుందామండి. నువ్వు వెళ్తే మిగిలిన వాళ్ళ కెమెరాలో ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మీరు ఊరుకోండి. తీసుకోండి నాన్న. సరే. అర్జున్, ఇప్పుడు నువ్వు అంజలి సెల్ఫీ తీసుకోండి. ఇప్పుడు ఎందుకులే అన్నయ్య? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? మీ అమ్మని చూడు, ఇంత వయసు వచ్చినా సెల్ఫీ తీసుకోవడానికి రెడీ అయిపోయింది. యంగ్ జనరేషన్ రా, చాలా స్పీడ్ గా ఉండాలి. ఎస్, కమాన్. సరే నాన్న. అది ఎలా వచ్చినదో నేను వీక్షించేదను. మీ జంట చూడముచ్చటగా ఉన్నది.
ఏమైంది సిరి? ఎందుకు అలా చేసావు? నిన్నే సిరి, ఫోన్ ఎందుకు పగలగొట్టావు? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు అంతే. అదే ఎందుకని నచ్చలేదు? ఆ ఫోటోలో నేను లేను కదా, అందుకే నచ్చలేదు. సారీ సిరి, నిజంగా మర్చిపోయాం. ఇంకెప్పుడు అలా చెయ్యం, ప్రామిస్. సరే, నీ కోపం పోవడానికి మనందరం కలిసి బయటికెళ్దాం. నిజంగానా? నిజంగా. నువ్వు ఫాస్ట్ గా రెడీ చేస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. అయితే ఓకే. నేను నా సిరిని దగ్గరుండి అందంగా తయారు చేసి తీసుకొచ్చేదేను, సరేనా? రా, 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 రా. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ యానివర్సరీ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంజలికి ఇవ్వు, అంజలిని కూడా విష్ చేస్తాను. అంజలి ఫ్రెష్ అప్ అవుతుంది అంకుల్, మీరు ఇంటికి వచ్చేయండి. అర్జున్, ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళుతున్నాను, రాలేకపోవచ్చు. నా సంగతి సరే, సిరికి ఎలా ఉంది? ఫీవర్ తగ్గిందా? పర్లేదు అంకుల్, కొంచెం బెటర్గానే ఉంది. గుడ్. నిషా కేసు కూడా మిస్టీరియస్ డెత్ కింద కేసు క్లోజ్ చేశాం. ఇక ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ యానివర్సరీ నుంచి మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్. సరే, ఉంటాను. బాయ్. నా దగ్గరుంది గీత. ఈ త్రిశూలమే కదా, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. అంజలి, ఇదిగో తీసుకో. గుర్తుపట్టావా? నేనే. అంతా అయిపోయింది అనుకుంటున్నావా? ఇప్పుడే మొదలైంది. నా గీతని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నీ కంటికి కనిపించేదంతా నిజం కాదు. నీ చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని మాత్రం నువ్వు చూడలేవు. ఎందుకో తెలుసా? నా గీత బయటికి వచ్చేసింది. ఇక నా గీతను ఆపడం ఎవరి వల్ల కాదు, మీ వల్ల కాదు. ఈసారి మాత్రం నా గీతను ఎవ్వరూ ఏం చేయలేరు. తను వేస్తున్న వలలో మీరందరూ విలవిల్లాడిపోతారు. బూడిదైపోతారు. అందరూ అంతమైపోతారు. ఆ అంజలితో సహా అందరూ చనిపోతారు. అందరూ గీత చేతిలో చనిపోతారు. చనిపోతారు. అందరూ చనిపోతారు. ఒసే నువ్వు గుమ్మడికాయ తీసుకురావడానికి కూడా బియ్యం బస్తా తీసుకొచ్చినంత బిల్డప్ ఇస్తావంటే? రా తొందరగా. వస్తున్నానమ్మగారు. ఇదిగో వచ్చేసానమ్మగారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను.
ఈ ఇంటికి, నాకు, నా కొడుక్కి, నా కోడలికి, మరి ముఖ్యంగా నా మనవరాలకి పట్టిన దిష్టి మొత్తం ఒక్క దెబ్బతో పోవాలి. జాగ్రత్తగా దిష్టిది. ఏమిటి ఏంటమ్మగారు ఈ ఒక్క గుమ్మడికాయతోనే? ఆ ఏ సరిపోదా? దిష్టి ఒక్కటే కాదమ్మగారు, తీసిన తర్వాత ఇనాము కూడా ఇవ్వాలి. మీరింతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సరిగ్గా పనిచేయడం చేత కాదు గాని డబ్బులు అడగడానికి మాత్రం ముందుంటావే. ఇప్పుడు నువ్వు సరిగ్గా దిష్టి తీయలేదనుకో, నువ్వు అడిగిన డబ్బుల్ని నీ జీతంలోనే కోసి నీకిస్తా. తొందరగా కాని. పోతురాజు అమ్మా, వెలిగించరా. ఏయ్,